వాక్య ధ్యానం కొరకు మత్తయి రాసినటువంటి సువార్త, భక్తులకు మత్తయి రాసినటువంటి సువార్త. గత ఆదివారం మనం ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఉన్న మరి యొక్క ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి 30వ వచనం వరకు మనము వచనం మార్చి వచనాన్ని చదువుకుందాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరందరూ కలిసి ఒక వచనాన్ని చదవండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పారు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. మొలకలు పెరిగి గింజను పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. కొంతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండతో చెప్పుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, దైవ తండ్రి, స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడు. ఈ వాక్యము నాకు మాకందరికి అర్థము విధముగా బోధించు. ఈ వాక్యము ద్వారా రావలసిన శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన అనేక ఆశీర్వాదములను మీ పిల్లలు పొందుటకు సహాయం చేయండి. మీ మేలులతో ఈ వాక్యమును మీరు బోధించి నాతో మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకోండి. ఇక్కడ ఒక ఉపమానాన్ని మనం చదువుకోండి. ఉపమానం అంటే ఒక కథ. యేసు ప్రభువారు కథలు 13వ అధ్యాయంలో చాలా కథలు చెప్పారు. వాటన్నిటినీ సమయం చాలు. కథలు చెప్తా ఉంటే చాలా మంది అనుకున్నారు, యేసు ప్రభు మంచి కథలు చెప్తారా అని అనుకున్నారు. అందుకే ఆయన మాటలకు, ఆయన కథలకు ఆశ్చర్యపోయి అనేక మంది ఏమనుకున్నారంటే, వీడు ఒంటరి వాడైన యోసేపు కొడుకు కాదా? వీని అన్నదమ్ములంతా మనతో ఉన్నారు కాదా? వీరికి ఇంతటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అనుకున్నారు చాలా మంది. ఆ విధంగా ఆయన కథలు చెప్పాడు. ఆయన చెప్పిన కథలు భూలోక సంబంధమైనవి కావు. ఏ సంబంధమైనవి? ప్రతి ఉపమానము మొదటలో ఒక మాట ఉంటుంది, పరలోక రాజ్యము. ఆయన ఉపమానాలు చెప్పాడు, కానీ అవి ఈ లోక సంబంధమైనవి కావు, అవి పరలోక సంబంధమైనవి. తాను ఎక్కడి నుండి వచ్చాడో ఆ స్థలమునకు సంబంధించినవి అవి. తాను ఎక్కడి నుండి లోకమునకు వచ్చాడో, ఎక్కడి నుండి ప్రాంతానికి వచ్చాడో, మనిషిగా ఏ విధంగా ఎక్కడి నుండి అవతరించాడో అక్కడికి సంబంధించినటువంటి కథలు ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పిన ఈ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే ఇదే మాట మనకు కనబడుతుంది. కనుక గమనించండి, కనుక ఉపమానం అంటే భూలోక సంబంధమైన కథ మాదిరి ఉంటుంది, కానీ అది పరలోక సంబంధమైన అర్థాన్ని తీస్తుందన్నమాట. ఏమిస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే శరీర సంబంధమైన కథలు మాదిరి ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి భావాన్ని అవి కలిగి ఉంటాయి ఆ కథలన్నీ కూడా. అందుకే ఆయన పరలోక రాజ్యాన్ని పోల్చుతూ చెప్పాడే తప్ప
ఆయన మనుషుల్లో పోల్చలేదు, జంతువుల్లో పోల్చలేదు, పక్షుల్లో పోల్చలేదు, చెట్టు పొట్టలను ఆయన పోల్చలేదు, కానీ పరలోక రాజ్యాన్ని పోల్చుతూ ఈ మాటలన్నిటినీ చెప్పాడు. కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఉపమాన భావములో ఉన్నటువంటి పరలోకపు అర్థము, ఆత్మ సంబంధమైన అర్థము, ఆత్మ సంబంధమైనటువంటి మాటలను మనం ఇప్పుడు గుర్తిద్దాం. ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అర్థములను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఒక యజమానికి ఒక సొంత తోట ఉంది. ఆ తోటలో పనివాళ్లకు మంచి గోధుమలు ఇచ్చి విత్తమన్నాడు. ఏమిచ్చాడు? మంచి గోధుమలు ఇచ్చి విత్తమన్నాడు. పనివాళ్ళందరూ ఆ మంచి గోధుమలను తీసుకొని వెళ్ళి పొలంలో విత్తారు. విత్తి వారందరూ నిద్రించుచుండగా పొలంలో మొలకలు వచ్చి గింజలు పట్టి చూసేసరికి ఏమైపోయినాయి? గురుగులు కూడా గోధుమలతో పాటు పెరుగుకుంటూ వచ్చాయి. పనివాళ్ళు విత్తన దశకు వచ్చేసరికి గింజ పట్టిన తర్వాత ఈ గురుగులను చూశారు. అప్పుడు అంటున్నారు, అయ్యా మనము మంచి గోధుమలను కదా విత్తితివి, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయా అని పనివాడు యజమానుడు అడుగుతూ ఉన్నాడు. యజమానుడు అన్నాడు, ఇది శత్రువు చేసిన, ఎవరు చేసిన పని? శత్రువు చేసినటువంటి పని ఇది. నేను చేసిన పని కాదు, నువ్వు చేసిన పని కాదు, ఇంకొకరు చేసిన పని కాదు. ఇది మన విరోధి అయిన శత్రువు చేసినటువంటి పని ఇది. ఏం పని చేశాడు శత్రువు? మంచి గోధుమల పంటలో ఏ విత్తాడు? గురుగులను విత్తేసాడు. ఎప్పుడు విత్తాడు? ఇది కూడా మనం గమనించాలి. ఎప్పుడు విత్తాడు? మనుషులు నిద్రించుచుండగా. ఎప్పుడు? నిద్రపోకూడదనే. ఈ నిద్ర వేరు లేదు. ఈ నిద్ర యొక్క అర్థాన్ని కూడా మనం చూసుకుందాం. మనుషులు నిద్రించుచుండగా ఆ పొలంలో ఏమి విత్తాడు శత్రువు? గురుగులను విత్తి వెళ్ళిపోయాడు. ఇవి గింజ పట్టిన తర్వాత పనివాళ్ళు చూసుకున్నారు, యజమానులు చూసుకున్నాడు. అయ్యో మనం మంచి గోధుమలను విత్తితివి, గురువులు ఎక్కడి నుంచి వచ్చాయా, అయ్యో అయ్యో అని అప్పుడు వారు బాధపడతా ఉన్నారు. ఏం ప్రయోజనం? పనివాళ్ళు కోపం వచ్చి అన్నారు, శత్రువు పని అంటారే కోపం వచ్చి అన్నారు. అలాగైతే ఏం చేద్దాము? గురుగులు పెరిగి అవతల పారేద్దామయ్యా అన్నారు. యజమానుడు అన్నాడు, వద్దు వద్దు, మీరు గురుగులను పెరుగుతుండగా గోధుమలు కూడా వాటితో పాటు ఏం చేయబడతాయి? పెళ్ళగింపబడతాయి. కాబట్టి కోతకాలం వరకు రెంటిని రెండు కలిసి పెరగనీయండి. నీతిమంతులతో పాటు పరిశుద్ధులు కూడా ఎందుకున్నారయ్యా? పరిశుద్ధులతో పాటు నీతిమంతులు కూడా ఎందుకున్నారయ్యా? నీతిమంతులతో పాటు దుర్మార్గులు కూడా ఎందుకున్నారయ్యా? పరిశుద్ధులతో పాటు అపవిత్రులు కూడా ఎందుకున్నారయ్యా అంటే ఎందుకున్నారన్నమాట. వారి పని వారిది, ఎవరి పని వారిది. కాబట్టి మంచి గోధుమలనైతే విత్తాడు, కానీ ఆ మంచి గోధుమల మధ్యలో గురుగులను విత్తాడు. ఎవరు విత్తారు? ఎప్పుడు విత్తాడు? మనుషులు నిద్రించుచుండగా విత్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గమనించాలి. నిద్ర అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా 5వ అధ్యాయం. అంటే నిద్ర అని ఉండదు, కానీ నిద్ర యొక్క అర్థాన్ని ఇక్కడ తెలియజేస్తాడు అనమాట. 15-16 వచనాలు.
దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని ఎట్లాగాక నిద్రపోతున్న వారి వలె కాక ఎట్లా నడుచుకోవాలట? జ్ఞానుల వలె నడుచుకోరుడి. అజ్ఞాని ఎవరికి సూచన? ఇప్పుడు నిద్రపోతున్న వారికి సూచన. జ్ఞాని ఎవరికి సూచన? మేల్కొని ఉన్న వారికి సూచన. కాబట్టి ఆత్మ సంబంధంగా అనేక మంది ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు. నిద్రపోయి వారి శత్రువు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళిపోతా ఉన్నారు అంతే. జ్ఞానవంతుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని వాక్యములో అలా ఉన్నదా? దేవుని వాక్యములో అలా ఉందా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారా లేదా? ఆది సంఘము ఈ మాటను అనుసరించి నడిచిందా లేదా? జ్ఞాని దీన్ని పరిశీలన చేస్తాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? నిద్రపోతాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? నిద్రపోతాడు అన్నమాట. నిద్రించుట అనగా అజ్ఞానమునకు సూచన, తెలివి లేని తరానికి సూచన. అందుకే కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు ఏమన్నారంటే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడంట. ఎవరి కొరకు? జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి దేవుని వెదకేవారు ఉన్నారామో అని ఆకాశము నుండి దేవుడు నరులను చూచి పరిశీలన. అది రోమిల్ రాసిన పౌలు కూడా ఒక మాట అంటాడు, నిద్ర మేల్కొని సమయం ఆసన్నమైనదని ఎరిగి. ఏ సమయము? రోమిల్ రాసిన 4వ అధ్యాయం అనుకుంటా మాట ఉంది. మీరు ఇంటికి తర్వాత ధ్యానం చేయండి. ఏం సమయము? నిద్ర మేలుకున్న సమయం ఆసన్నమైనదని ఎదిగి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని అంటాడు రోమిల్ రాస్తూ పౌలు. ఇప్పుడు నిద్రించుచున్నారు, మనుష్యులు నిద్రించుచున్నారు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు జ్ఞానము లేకపోవడం, జ్ఞానము సంపాదించుకోలేకపోవడం, దేవుని వాక్యాన్ని గ్రహింపలేకపోవడం, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, దేవుని సరిగా వెదకకపోవడం, ప్రార్థన జీవితం లేకపోవడం, విశ్వాస హృదయము లేకపోవడం, దేవుని అందరి ఆసక్తి లేకపోవడం, దేవుని మందిరం పట్ల భారము లేకపోవడం, కుటుంబం పట్ల, దేవుని పిల్లల పట్ల, దేవుని సంఘము పట్ల శ్రద్ధ లేకపోవడం, నిద్రపోవడం అంటే. అనేకులు ఈనాడు ఈ నిద్రలో ఉన్నారు. ఏ నిద్ర? ఏ నిద్రలో ఉన్నారు? అజ్ఞానం అనే నిద్రలో ఉన్నారు. దేవుని సంఘం అంటే ఏమిటి? సేవకుడు అంటే ఏమిటి? దేవుడు అంటే ఎవరు? ఆయనకున్న బల పరాక్రమములు ఏంటి? శక్తి సామర్థ్యములు ఏమిటి? దేవుని వాక్యములో ఉన్న జ్ఞానం ఏమిటి? దేవుని వాక్యం ఎందుకు? బోధ ఎందుకు? సహవాసం ఎందుకు? రొట్టె విరుచుట ఎందుకు? ఈ జ్ఞానము లోకానికి లేదు. ఎంతసేపు ఏం చేస్తా ఉన్నారు? నిద్రలో ఉన్నవాడిని ఎవడైనా ఎత్తుకొని పోయినట్టుగా అజ్ఞానంలో బ్రతుకుచున్న మనల్ని ఎవరెవరో ఏమేమో చెప్పి మన అజ్ఞానాన్ని ఏం చేస్తా ఉన్నారు? వాడుకుంటూ ఉన్నారు. నేటి సమాజం ఇలా ఉన్నది, గమనించాలి. అది నిద్రకు సంబంధించినటువంటి పాట. కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాక, అయ్యో నాకు చదువు రాదు, నాకు జ్ఞానం లేదు, నేనేం చదువుతానా అనడానికి వీలు లేదు. ప్రభు దగ్గరికి పోయినప్పుడంట, యెషయా గ్రంథంలో ఉందనుకోండి మాట 29వ అధ్యాయంలో, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు ఈ పుస్తకాన్ని చదువురాని వారికి ఇచ్చి చదువురా అంటాడంట. ఆ రోజు ఏం చేయాలి మరి? చదవాలంటే ఇక్కడ ఏం చేయాలి మరి?
నేర్చుకోవాలి. ఇక్కడి జ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దైవిక తెలివిని మరి సంపాదించుకోవాలి. ఇంకా ఎంతకాలము నిద్రిస్తూనే ఉంటావు? ఇంకా ఎన్ని సంవత్సరాలు నిద్రిస్తూనే ఉంటావు? ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ప్రభు నిలువక కాలము గడుపుతూనే ఉంటావు? దైవిక జ్ఞానము లేకుండా నిద్రమత్తులో ఉన్నవాడి వలే ఇదిగో ఇంకా మనుషులు చెప్పింది నాకు విని ఎందాకా పరిగెత్తుతావయ్యా? నిద్ర మేలుకొని దేవుని మాట విను. నిద్ర మేలుకొని దైవ జ్ఞానాన్ని సంపాదించుకో. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఏమిత్తాడు? విత్తేశాడు. ఈ గురువులేంటివి? ఈ గురువులు చాలా రకాలు ఉన్నాయి, కానీ ఒక్కడే మాటలో నేను చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. ఈ గురువులు ఏమిటంటే వాక్య విరోధమైన కార్యములన్నీ గురువులే. ఏ కార్యాలన్నీ? వాక్య విరోధమైన కార్యములన్నీ గురువులే. అవి ఏవేవి అంటే కొన్నిటిని మచ్చుకు మాత్రం మనం చూసుకొని వెళ్ళిపోదాం. ప్రభువు చెప్పని కార్యములు. ప్రభు యేసు ప్రభు వారి లోకములో ఉండగా చెప్పని విషయములు. ఆది సంఘము అనుసరించి నడువని మార్గాలు ఏంటివి? ప్రభువు చెప్పని మాటలు. ఆది సంఘం అంటే పేతురు, యోహాను వాళ్ళు స్థాపించారు కదా. మొట్టమొదటి సంఘం అపోస్తలులు, పౌలు వీళ్ళందరూ స్థాపించారు కదా. ఆ ఆది సంఘము అనుసరించని మార్గాలు, వారు బోధింపని సంగతులు, యేసు ప్రభు వారి లోకములో ఉండగా చెప్పని విషయాలు, ఇవన్నీ ఒకడొచ్చి నీకు చెప్తున్నాడంటే అది గురువు అని నువ్వు గుర్తించాలి, నువ్వు గ్రహించాలి. ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు వాటిని గ్రహింపక, ఆ గురువులను వివేచింపక, నీవు ఆ గురువులు చెప్పిన నడుచుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉన్నావంటే నీలో దైవిక జ్ఞానము లేదు, దైవిక వివేచన లేదు. నీవు ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావు. ఇటువంటి గురువులను శత్రువుని జీవితంలో ఇంకా ఎన్నైనా విత్తొచ్చని వాడు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేస్తాడు. ఈ గురువులు నీ నా జీవితంలో కొత్తేం కాదయ్యా. చాలా మంది భక్తుల జీవితాల్లో కూడా ఈ గురువులు ఉన్నాయి. వాటన్నిటిని చెప్ప సమయం చాలు. గల్తీలు రాసిన పత్రికలో పౌలు పేతురు గారిని ఒకసారి దండించాల్సి వచ్చింది. ఎందుకంటే రిఫరెన్స్ చెప్పాలి, మళ్ళీ తర్వాత నిర్ధారణ చేయండి. ఎందుకంటే కొంతమంది దేవుని సంఘంలో అన్యులు చేర్చబడ్డారు, యూదులు కూడా దేవుని సంఘంలో చేర్చబడ్డారు. అన్యులు యూదులు కలిసి భోజనం చేయకుండా యూదులు ఒక పక్కకి, అన్యులు ఒక పక్కకి భోజనం చేస్తా ఉన్నారు. ఎవరెవరు? అన్యులు ఒక పక్క, యూదులందరూ ఒక పక్క భోజనం చేస్తారు. అందులో పౌలు వచ్చాడు. అక్కడి నుంచి పౌలు వస్తా ఉంటే పేతురు విషయాన్ని గమనించి పరిగెత్తుకొని పోయి ఎక్కడ వచ్చినాడంట? యూదుల మధ్యలోకి వెళ్ళి, ఎక్కడ? యూదుల మధ్యలో కూర్చొని భోజనం చేస్తా ఉన్నాడు. ఎవరైనా రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైనా? పేతురు. పేతురు అంటే ఎవరు? 2 ప్రసంగాలు 8,000 మందిని రక్షించినటువంటి గొప్ప బోధకుడు, యేసు ప్రభు వారికి ప్రియ శిష్యుడు. ఏం చేస్తా ఉన్నాడు? పరిగెత్తుకొని పోయి యూదుల మధ్యలో కూర్చొని భోజనం చేస్తా ఉన్నాడు. ఈ సంగతి పౌలు గమనిస్తా ఉన్నాడు అనమాట. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే యూదులకు సున్నతి ఉంది. యూదులకు సున్నతి ఉంది, అన్యజనులకు ఏం లేదు. కాబట్టి పౌలు ఏమైనా వచ్చి సున్నతి లేని వారి మధ్య భోజనం చేస్తున్నారేమో అంటాడేమో అని భయపడి ఏం చేస్తా ఉన్నాడు? సున్నతి కలిగిన యూదుల యొద్దకు వెళ్ళాడు. అప్పుడు సున్నతుల గురించి చాలా విషయాలు పౌలు కూడా చెప్పారు. గల్తీలు రాసిన పత్రికలో మీరు ఇంటికి వెళ్తారా చదవండి. కాబట్టి పేతురులో కూడా ఒక గురువు వచ్చింది. ఏం గురువు అది? సున్నతి అనే గురువు. దేవుని సంఘంలో యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి ఎవరికి సున్నతి అవసరం లేదు. మన ప్రభువే తన రక్తం ద్వారా మనకందరికి శుద్ధీకరించి సున్నతి చేసేసాడు. ఇక ఎవరికి సున్నతి అవసరమే లేదు.
అది అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ పేతురు దగ్గర ఆ విషయాలన్నిటినీ చెప్తాడు. మీరు ఇంటికి వెళ్తారా చదువుకోండి. కాబట్టి ఏం చేయాలి? పేతురు అతని గొప్ప వ్యక్తిలోనే సున్నతి అనే గురువు ఎవరిస్తారు? శత్రువు ఇచ్చాడు. పేతురు ఏమున్నాడు? ఇంకా నిద్రలో ఉన్నట్టే కదా. ఎంత గొప్ప బోధకుడు కదా. అటువంటి పేతురులోనే ఇటువంటి గురుగులను ఎత్తగలిగిన శత్రువు నా జీవితంలో మేల్కొని ఉండకపోతే ఎన్ని గురుగులు వేస్తాడో నువ్వు గమనించావా? నేను ఈ దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే, వాక్య జ్ఞానము లేకపోతే, తెలివి లేకపోతే, వివేచన లేకపోతే నా జీవితంలో మరెన్ని గురుగులు వేస్తాడో నువ్వు ఆలోచన చేసావా? సంవత్సరాలు గడుస్తున్నా నిద్రావస్థలో ఉన్నావా? ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? నువ్వు నిద్రపోయేది చూసి వాడేం చేస్తా ఉన్నాడు? గోధుమల కంటే గురుగులే ఎక్కువ విత్తిపోతా ఉన్నాడు. ఇంకా తర్వాత మీ జీవితం మీ ఇష్టం. ప్రభు అందుకే అన్నాడు, పనివాళ్ళు వచ్చి గురుగులను పెరిగేద్దామయ్యా అంటే యజమానుడు ఏమన్నాడు? వద్దు వద్దు, గురుగులను పెరిగేసేటప్పుడు గోధుమలు కూడా ఏం చేయబడతాయి? అప్పుడు అవి ఫలించవు కదయ్యా, అవి మంచి పంటనియవు కదయ్యా. కాబట్టి కోత కాలము వరకు, ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? మరి ఈ కోత కాలం ఎప్పుడు? ఈ కోత కాలమే యుగ సమాప్తి. కోతకాలం ఎప్పుడు? యుగ సమాప్తి, లోకపు అంతము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ. ఆయన తన పరివారముతో వేవేల దూతలతో కడబూర శబ్దముతో ఈ లోకానికి వచ్చి తన రక్తము చేత కడగబడిన తన పరిశుద్ధులందరినీ తనతో కూడా ఉండడం తీసుకొని వెళ్ళి ఎవరిని విడిచిపెట్టేస్తాడు? గురుగులన్నిటినీ. అప్పుడు ఏం చేస్తాడంట? కోతకాలంన గురుగులన్నిటినీ ముందుగా కూర్చి, గురుగులన్నీ ముందుగా కూర్చి కట్టలు కట్టి కాల్చివేయుటకు వాటిని పడేద్దాం. తరువాత మంచి గోధుమలన్నిటినీ కూర్చి నా కొట్టులో పోయండి అన్నాడు యజమానుడు. అలాగే యుగ సమాప్తిలో కూడా ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? తన యందు విశ్వాసం ఉంచి, తన జ్ఞానము కలిగి, తన వివేచన కలిగి, వాక్యానుసారమైన జీవితము కలిగి, దేవుని భయము కలిగి, దేవుని భక్తి కలిగి, ఆయన చక్కని మార్గములో, తిన్నని మార్గములో, స్వాతంత్ర్యంతో కూడిన ఆ మంచి మార్గములో ఎవరు నమ్మకముగా విశ్వాసముగా కొనసాగించి తమ పరుగును కడముట్టించారో వారందరినీ కూర్చుకొని ఎక్కడ పెట్టుకుంటాడు? తన కొట్టులో పెట్టుకుంటాడు. అంటే తాను స్థలములో పెట్టుకుంటాడు, పరలోక రాజ్యములో పెట్టుకుంటాడు, దేవుని రాజ్యములో పెట్టుకుంటాడు. మన ప్రభువు వాగ్దానం చేశాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండలాగునా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఎప్పుడో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అది ఏ సమయం అనేది చెప్పలేము. చాలా మంది దైవ సేవకులు ఇప్పటికే చాలా ఆందోళనగా ఉన్నారు. ప్రభు రాకడి ఎప్పుడో, లోకపు తీరు, లోకపు పరిస్థితులు చూస్తా ఉంటే దేవుడు సమీపంగా ఉన్నాడని అనిపిస్తోంది. ఈ తరమే ఆఖరి తరము కావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనేక మంది దైవజనులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నీవు కూడా ఆ మాటలను విని మేల్కొని, ఏం చేసి మేల్కొని నీ జీవితంలో పడిన గురుగులను పెరిగి అవతల పారేసి మంచి గోధుమను, దేవుని సన్నిధి నుండి వెలువడిన ఆ మంచి గోధుమను స్వీకరించి ఎంత నీవు ఫలిస్తావో అంత మంచి ఉన్నతమైన స్థానం అని ఉంటావు. ఆ ఫలింపు మనలో లేకపోతే మనమందరము కూడా విడువబడే స్థితిలోనే ఉంటాం. గురుగులను కట్టలు కట్టి కాల్చుటకు ఎలాగ అప్పగించాడో, నిద్రపోతున్న వారందరినీ కూడా కట్టలు కట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు?
కాల్చుటకు అప్పగింపబోతున్నాడు. ఒకవేళ పురుగులు కొంతసేపు కాలి ఆరిపోయి ఉండవచ్చు, కానీ నీకేం లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగములు అగ్ని గంధకముల చేత మండు గుండములో. అది అక్కడ ఏముంటుందంట? ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. కాబట్టి నా జీవితంలో శత్రువు ఇటువంటి గురుగులు ఏవైనా విత్తుతా ఉంటే, దేవుని వాక్యములో అలాగ లేదయ్యా, దేవుడు అలాగ చెప్పలేదయ్యా, ఆది సంఘం అలాగ నడుచుకోలేదయ్యా, దేవుని మాట వినమన్నాడు భక్తుడు సమూయేలు ఏమన్నాడు? సౌలుతో విస్తారమైన అమాలేకు దేశం నుండి విస్తారమైన గొర్రె పొట్టేలు పట్టుకొచ్చాడు. ఎద్దులు రంకెలేస్తూ ఉన్నాయి. సమూయేలు వచ్చి అడిగాడు, ఏంటయ్యా ఎద్దుల రంకెలు గొర్రెల అరుపులు అంటే? సౌలు అన్నాడు, ఇవన్నీ నీ దేవుడని యెహోవా బలి చేయడానికయ్యా అన్నాడు. సమూయేలు ఏమన్నాడు? ఇచ్చాడా, విస్తారమైన గొర్రె పొట్టేలు అర్పించుట కంటే ఏమిట మాట వినుట శ్రేష్టం. లోకం ఏమైనా చేయమంటే చేస్తుంది, కానీ మాట వినమంటే మాత్రము వినదు. వెండి బంగారం అర్పించమంటే అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు, గొర్రె పొట్టేలు అర్పించమంటే సిద్ధంగా ఉన్నారు, దున్నపోతులు కొయ్యమంటే సిద్ధంగా ఉన్నారు, కానీ దేవుని మాట వినుటకు సిద్ధంగా లోకం లేదు. నీవైతే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నీకు జ్ఞానం ఉంది, నువ్వు మేల్కొని ఉన్నావు, నువ్వు నిద్రాస్థితిలో లేవు. జాగ్రత్తగా ఉండి వివేకము ఈ దేవుని నిత్య పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నిద్రపోతూనే ఉండొద్దండి. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నాకేం తెలుసు, నాకు చదువు రాదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు చెప్పడానికి వీలు లేదు. ఎంతో మంది చదువు రాని వారు దేవుని సేవకులై దేవుని సంఘాన్ని వెళ్తా ఉన్నారు. ఈ కాలంలో మనము లెక్క కాదు. దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చదివే ఉండవలసిన పర్లేదు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తెలివిని కూడబెట్టుకోవాలి, దైవిక జ్ఞానాన్ని అనుసరించి నడవాలి. అప్పుడే నిత్యరాజ్యంకు వారసులం అవుతాం. నీలో ఈ గురువులు ఉన్నాయంటే, వాటిని ఇంకా ప్రభు బ్రతకనిచ్చాడంటే, నీకు ఇంకా జీవితాన్ని ఇస్తున్నాడంటే కారణం ఏమిటి? ఆయన దయగలిగిన హృదయమే, ఆయన ప్రేమగల మనస్సే, ఆయన కృపగల మనస్సే, కానీ మరి ఏదో కాదు. గురుగులను పెళ్లగించేద్దాంలే అంటే పనివారు ఏమన్నాడు? వద్దు వద్దు, మీరు గురుగులను పెళ్లగించేటప్పుడు గోధుమలను కూడా పెళ్లగిస్తారు, మంచి కూడా వెళ్ళిపోతాయి, నొచ్చుకొని వెళ్ళిపోతారు. ఏంటి ఇలా అంటాడు, ఏంటి ఇలా చెప్తాడు, ముఖాన్ని అంటాడు, ఇట్లా అంటాడు, అట్లా అంటాడు అని ఏం చేస్తారు? ఒకటో రెండో మంచి ఉంటే అవి కూడా పెళ్లగింపబడతాయి. పనివాళ్ళు అన్నారు, పెళ్లగించేద్దాం అయ్యా అన్నారు. నువ్వేం పెళ్లగిస్తావునైనా, నువ్వు పెళ్లగించిన మంచి గోధుమలు కూడా వాటితో పాటు ఏం చేస్తాయి? కాబట్టి జాగ్రత్తగా మెలకువగా ఉందాం. పోనీ 2023 సంవత్సరం అంతా నిద్రపోయాము, 2024 సంవత్సరంలో అయినా మేల్కో, దైవ జ్ఞానాన్ని సంపాదించుకో, పరలోక రాజ్యానికి వారసుడు ఒక దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.